నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. సక్సెస్ అనేటటువంటిది ఫైనల్ కాదు, ఫెయిల్యూర్ అనేటటువంటిది ఇంకా అక్కడితో ఆగిపోయామన్నది కాదు. ఆగిపోకూడదు అని ముందుకెళ్ళడం ఉంటుంది చూసారా, ఆ కరేజ్ అనేది కావాలి. ఆ కరేజే కౌంట్స్ అని చెప్తున్నారు. సక్సెస్ ఎప్పుడు ఫైనల్ కాదు, ఫెయిల్యూర్ అన్నది ఫ్యాటల్ కాదు. ఎస్, చాలా 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 వర్ది కొటేషన్ అండి. ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా మనకి లాస్ట్ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసేసి ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఈ క్రింద వాటిలో ఏది ఆక్యుపేషనల్ డిసీజ్ కాదో చెప్పాలి. మనం సిలికోసిస్ అనే దానికి సంబంధించి ఆర్టికల్ చదివాం. సిలికోసిస్ అనేది ఆక్యుపేషనల్ డిసీజే. మ్యూకోస్కెలిటల్ డిజార్డర్స్ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి అది కూడా ఆక్యుపేషనలే. క్యాన్సర్ ఆక్యుపేషనలే. సిస్టిక్ ఫైబ్రోసిస్ మాత్రం జెనెటిక్ డిజార్డర్, ఆక్యుపేషనల్ డిజార్డర్ కాదు. అందువల్ల ఆన్సర్ డి అవుతుంది. రెండో చూడండి, గతిశక్తి ప్లాన్కి సంబంధించి 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో ఐడెంటిఫై చేయమన్నారు. ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్గా చెప్పచ్చా? కరెక్టే. దీంట్లో 100 లక్షల కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ రూపంలోనూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దీనివల్ల వస్తాయి. కరెక్టే. ఇది గ్లోబల్గా లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క ప్రొఫైల్ పెంచడానికి ఉపయోగపడుతుంది. కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. నేను 19th నుంచి 25th వరకు లీవ్లో ఉంటున్నానండి. సో ఆ మధ్య వీడియోస్ అనేటటువంటివి మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కవర్ చేద్దాము. సో ఈ వీడియో కూడా కొద్దిగా బ్రీఫ్గా మనం కంప్లీట్ చేసేదానికి ప్రయత్నిద్దాము. మనం ఇక్కడ అవుట్లైన్ లాగా చూద్దాము. దీనికి సంబంధించి మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉన్నాయి. ఆ మంత్లీ వీడియోస్లో 1100 పైగా టాపిక్స్కి బ్యాక్గ్రౌండ్స్ అనేవి కవర్ చేయబడింది. ఈ 6 డేస్లో ఒకసారి వీలైతే మీరు ఆ మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కంప్లీట్ చేస్తే చాలా కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. సరేనా? ఈ వీడియోలో బ్రీఫ్గా అవుట్లైన్స్ చూద్దాం టాపిక్స్కి సంబంధించి. టీబీ డెత్స్ అనేటటువంటివి పాండమిక్ టైంలో పెరగడం జరిగింది అని WHO చెప్పింది. టీబీ, ట్యూబెరిక్యులోసిస్ అంటాము. ఈ టీబీ డెత్స్ అనేటటువంటివి పాండమిక్ టైంలో పెరగడం జరిగింది అంటే దానికి సంబంధించి ఏంటి మీనింగ్? మనం కోవిడ్ మీద ఎక్కువ ఫోకస్ చేశాము. టీబీ అనేది బ్యాక్టీరియల్ డిసీజ్, అది కూడా కంటేజియస్ కమ్యూనికబుల్ డిసీజే. సో ఇది దీని మీద ఫోకస్ చేయలేదు. మరి ఎలాంటి కంటెక్స్లో నేషనల్ లెవెల్లో టీబీ ప్రివెన్షన్ కోసం ఏమేమి మెజర్స్ తీసుకున్నాం? నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ అని, ఇలాగ ఓవరాల్గా టీబీ కంట్రోల్ మరియు టీబీ ప్రివెన్షన్ కోసం ఏమేమి చర్యలు తీసుకున్నాము అన్నటువంటిది ఒకసారి మనం చూసుకోగలగాలి. టీబీ అనేటటువంటిది లేటెంట్ టీబీ, పర్సన్స్ విత్ టీబీ అంటాం. అంటే టీబీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ వాళ్ళ దాంట్లో ఉంది, వాళ్ళ లంగ్స్లో, కానీ అది ఇంకా బయటికి సిమ్టమ్స్ చూపించడం మొదలుపెట్టలేదు. ఇక్కడ సిమ్టమ్స్ని చూపించింది. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తించదు, అందువల్లే దీన్ని లేటెంట్ టీబీ అంటారు. అది ముదిరిపోయిన తర్వాత, టీబీ ఇన్ఫెక్షన్ వచ్చేసిన తర్వాత, డిసీజ్గా అది మారిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి అది ఇన్ఫెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఈ డిఫరెన్సెస్ ఇంపార్టెంట్, ఒకసారి చూడాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి దివాళీ అప్రోచ్ అవుతూ ఉంది. ఇలాంటి కంటెక్స్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఓవరాల్గా ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేస్తున్నాము అన్నారు. మరి ఫైర్ క్రాకర్స్ అనేటటువంటివి ఎందుకు బ్యాన్ చేస్తున్నామన్నారు? ఎన్నో రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేవి, వీటి ద్వారా ఎయిర్ పొల్యూషన్ దాన్ని హైలైట్ చేయడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఫైర్ క్రాకర్స్కి సంబంధించి ఎయిర్ పొల్యూషన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి బ్లాంకెట్ బ్యాన్ అనేది విధించడం ఎంతవరకు కరెక్టు? మరి బ్లాంకెట్ బ్యాన్ విధిస్తే దాని మీద ఆధారపడే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఏమవుతుంది? రైట్ టు లైవ్లీహుడ్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కాంపోనెంట్ కదా. మరి లైవ్లీహుడ్ యొక్క సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? ఎస్పెషల్గా మనకి తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో శివకాశి ప్రాంతము, ఇవన్నీ కూడా క్రాకర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కాంపోనెంట్ అన్నమాట. చాలా రాష్ట్రాలు అనేవి బ్లాంకెట్ బ్యాన్ని విధించాయి. అందుకని ఆ రాష్ట్రాల యొక్క సీఎంస్కి తమిళనాడు సీఎం లేఖ రాయడం జరిగింది. బ్లాంకెట్ బ్యాన్ విధిస్తే ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది, అలో చేయండి. సుప్రీంకోర్టు NGT అనేది అలో చేయొచ్చు, కొన్ని లిమిటేషన్స్తో అన్నారు. ఆ లిమిటేషన్స్లో అయినా అలో చేయండి అన్నట్టుగా లేఖ రాయడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్? ఎయిర్ పొల్యూషన్ కలగజేస్తాయన్నప్పుడు కూడా ఎందుకు ఉండాలన్నారు?
ఎందుకు అంటే ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ వల్ల. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించినటువంటిది. మనకి రీసెంట్గా మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ మీద టెర్రర్ అటాక్స్ అనేటటువంటివి ఎస్పెషల్గా కశ్మీర్ వ్యాలీలో జరుగుతూ ఉన్నాయి. సో ఆ కంటెక్స్లో హిందూ మరియు సిక్ మైనారిటీస్ అక్కడ మెజారిటీ ముస్లిమ్స్ అన్నమాట, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అటాక్స్ని ఆపాలి. టెర్రర్ అనేటటువంటి దాన్ని ఓవరాల్గా కంట్రోల్ చేయాలి. దానికి గవర్నమెంట్తో పాటు పొలిటికల్ బిల్ అనేది అవసరము. అదేవిధంగా సివిల్ సొసైటీ వీళ్ళందరి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి. ఆ సీజ్ ఫైర్ అనేది ఏదైతే నెససరీ మెజర్సో వాటిని ఫాలో అవ్వగలగాలి. అక్కడ స్టేట్హుడ్ని రెస్టోర్ చేయాలి అన్నది డిమాండ్. సో ఓవరాల్గా ఒకవైపు సెక్యూరిటీ, ఒకవైపు గుడ్ గవర్నాన్స్, ఒకవైపు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, వాటన్నిటిని పెంపొందించడం ద్వారానే ఈ వైలెన్స్ని కంట్రోల్ చేయగలము. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. గతిశక్తి అనేటటువంటి మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఈ గతిశక్తి అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి అని చదివాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మరి వివిధ రకాల మినిస్ట్రీస్ అనేటటువంటివి కోఆర్డినేట్ చేసుకోవాలి. అలాగ 16 ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ని గుర్తించి వాటన్నిటి మధ్యలో కోఆర్డినేషన్, ఒక మాస్టర్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం కోసం గతిశక్తి అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ కంటెక్స్లో గతిశక్తి అనే దాని కింద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పైప్లైన్ అనేటటువంటి దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి అన్నది ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో 100 లక్షల కోట్ల పైగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్న ఉద్దేశంతో ఈ మాస్టర్ ప్లాన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. వ్యాక్సినేషన్ మరియు విజిలెన్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ ఇప్పటికే చాలామంది ఇంకేముంది కోవిడ్ తగ్గిపోయింది అన్న ఫీలింగ్లో ఉన్నారు, కానీ అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సో వ్యాక్సినేషన్ అనేటటువంటి దాన్ని ఇప్పుడు ఎంత సీరియస్నెస్తో అయితే అవుతున్నాయో అంతే ఫాస్ట్గా వ్యాక్సినేషన్ ముందుకెళ్ళాలి. అదేవిధంగా విజిలెన్స్, ఎక్కడెక్కడ ఏమైనా కొత్త వేరియంట్స్ ఏమైనా పుట్టుకొని వస్తున్నాయా, ఏ ప్లేసెస్లో కేసెస్ పెరుగుతున్నాయి, ఇలాంటివన్నీ చూసుకుంటూ విజిలెన్స్తో ఉండాలి. అంతేగాని ఇంకా తగ్గిపోయింది అని చెప్పి మాస్కులు వాడకుండా ఉండడము, ఈ బిహేవియరల్ చేంజ్ అవసరమో వీటిని మానేయకూడదు. మాస్క్ యూజు, శానిటేషన్ ఇవి మానేయకూడదు. వ్యాక్సినేట్ చేసుకోవాలి, విజిలెన్స్ ఉండాలి, మాస్క్ యూజ్ని పెంచాలి, కంటిన్యూ చేయాలి. సో అవి మాత్రమే ఈ కోవిడ్-19 అనేటటువంటి దాన్ని కంట్రోల్ చేయగలవు, పెరగకుండా ఉండాలి ఇంకా కదా. నెక్స్ట్ ఇష్యూ ఈ ఓటింగ్ అనేటటువంటి దాన్ని నిర్వహించడం, దాంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కన్సర్న్స్. ఓటింగ్ అనేటటువంటిది పారదర్శకంగా జరగాలి, అంటే ట్రాన్స్పరెంట్గా ఫ్రీ విల్తో ఓటేయాలి. ఓటు వేసే పర్సన్కి ఓటు వేసిన వ్యక్తికే అది వెళ్తుంది అన్న ట్రస్ట్ ఉండాలి. అంతేగాని నేను ఓటు వేసినా ఎవరికో వెళ్తుంది అని నమ్మకం ఉందనుకోండి, అప్పుడు ఓటింగ్ వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోయినట్టు కదా. ఎస్. సో ఈ కంటెక్స్లో ఫార్మర్ సిఈసి మరి ఓపి రావత్ ఏం చెప్తున్నారు, ఈ ఓటింగ్ అనేది సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ బేస్డ్గా ఎక్స్పెరిమెంట్ అనేది చెయ్యాలి అన్నారు. బట్ అది సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు కాదు, ఇంకా టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, దాన్ని ఫుల్ స్కేల్లో డెవలప్ చేయగలగాలి, అప్పుడే ఆ పద్ధతికి వెళ్ళగలం. చాలా కంట్రీస్ అసలు ఈవీఎంస్ నుంచే వెనక్కి వెళ్ళిపోయి బ్యాలెట్ ఓటింగ్కి వెళ్తున్నాయి. అలాంటిది నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ వీటిని ఉపయోగించి చేయాలి అంటే దాన్ని హ్యాక్ చేయొచ్చు, మధ్యలో ఎన్ని రకాలుగా మాడిఫై చేయొచ్చు. సో ఆ కంటెక్స్లో ఈ ఓటింగ్ అనేటటువంటి దానికి సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి అన్నట్టుగా హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించినటువంటిది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటటువంటి దాన్ని రీసెంట్గా గ్లోబల్ హంగర్ రిపోర్ట్ అనేటటువంటి దాంట్లో పబ్లిష్ చేశారు. కన్సర్న్ వరల్డ్ వైడ్, వెల్ట్ హంగర్ హిల్ఫ్ అనేటటువంటి 2 సంస్థలు కలిసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేస్తే దాంట్లో 116 దేశాల్లో మన దేశానికి 101వ ర్యాంక్ అనేటటువంటిది వచ్చిందనమాట. 101 ర్యాంక్. మరి దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, అన్సైంటిఫిక్ మెథడు అనేటటువంటిదిగా చెప్తున్నారు. ఎన్నో రకాల న్యూట్రిషనల్ స్కీమ్స్ని తీసుకొచ్చాం, హంగర్ కంట్రోల్కి ఎన్నో మెజర్స్ తీసుకొచ్చాం, అయినా సరే ఇంత హై స్కేల్లో హంగర్ ఉంది అంటే ఎలాగా. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది అన్సైంటిఫిక్గా ఉంది అన్నట్టుగా ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. చూడండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వీటన్నిటికంటే వెనుకబడి ఉన్నాము అన్నది ఈ ర్యాంకింగ్లో చూపిస్తున్నది.
అలా ఎలా అవుతుంది అన్నది ఇండియన్ గవర్నమెంట్ యొక్క క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి భూటాన్, చైనా ఈ రెండు దేశాలు అనేటటువంటివి MOU మెమరాండమ్ ఆఫ్ అండర్టేకింగ్ అనేటటువంటి దాన్ని సైన్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి? బౌండరీ టాక్స్కి సంబంధించి అంటున్నారు. భూటాన్ మరియు చైనా మధ్య డోక్లామ్ అనేటటువంటి ప్రాంతం దగ్గర కొన్ని సంవత్సరాల క్రితం స్టాండ్ ఆఫ్ జరిగిందండి. దాంట్లో ఇండియా కూడా భూటాన్కి హెల్ప్గా వెళ్ళడం జరిగింది. మరి ఆ బార్డర్ డిస్ప్యూట్ అనేటటువంటి దాన్ని రిజాల్వ్ చేసుకునేందుకు టాక్స్ అనేవి ముందుకు తీసుకెళ్ళాలి, అంతేనా? సో ఈ డోక్లామ్ స్టాండ్ ఆఫ్ 2017లో జరిగింది. మరి దాన్ని రిజాల్వ్ చేసుకునేలాగా భూటాన్ మరియు చైనా కలిసి ఒక MOU అనేటటువంటిది సైన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇండియాతో LACకి సంబంధించి అక్కడ స్టాండ్ ఆఫ్, అక్కడ ఏ విధమైనటువంటి మనకి ఎన్నో రౌండ్స్ ఆఫ్ టాక్స్ జరుపుతూ ఉన్నాం ఇండియా చైనా మధ్యలో, ఏ రిజల్ట్ రాలేదు. బట్ ఇక్కడ మళ్ళీ ఇదే సందర్భంలో భూటాన్ మరియు చైనా మధ్య ఈ విధమైనటువంటి అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. అది ఇక్కడ ఇంపార్టెంట్ విషయము. డోక్లామ్ ప్లాట్యూ అన్నారు. డోక్లామ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి అని మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటటువంటి దాంట్లో బ్యాక్గ్రౌండ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ముందు నుంచి ఏం జరిగింది, ఏంటి, ఎలాగా అని మనం ఏం చేసామంటే ఇండియా మరియు నైబర్హుడ్ అని చెప్పి ఇండియా చుట్టూ ఉన్నటువంటి దేశాలు, వాటికి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నటువంటి ప్లేలిస్ట్లో ఇండియా నేపాల్, ఇండియా భూటాన్ ఇలాగా వీడియోస్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. వీలైతే ఆ బ్యాక్గ్రౌండ్స్ తెలియని వాళ్ళు ఉంటే తెలిస్తే, ఇండియా భూటాన్ రిలేషన్షిప్ ఏంటి అని మనకు తెలిస్తే, అసలు ఈ డోక్లాం సంబంధించి గొడవ వాళ్ళిద్దరి మధ్య జరిగితే మనం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాము, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటిది. రీసెంట్గా స్టబుల్ బర్నింగ్ అనేటటువంటిది తగ్గుతూ వస్తూ ఉంది అని చెప్తున్నారు. పంజాబ్, హర్యానాలలో స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి? ఇలాగా పంట పండించిన తర్వాత ఆ చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని కాల్చడం, దాన్ని స్టబుల్ బర్నింగ్ అంటాం. ఈ స్టబుల్ బర్నింగ్ అన్నటువంటిది ఓవరాల్గా ఎయిర్ పొల్యూషన్కి కారకం, ఎస్పెషలీ ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో స్టబుల్ బర్నింగ్ యొక్క ఇన్సిడెంట్స్ తగ్గుతూ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకు తగ్గుతున్నాయి? మరి వివిధ రకాల మెజర్స్ ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకుంటూ ఉంది. సో వాటన్నిటి దృష్ట్యా ఉత్తరప్రదేశ్ వీటన్నిటిలోనూ మనకి ఓవరాల్గా పొల్యూషన్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. గవర్నమెంట్ అనేటటువంటిది ఎప్పుడు టూరిస్ట్ని అలో చేయాలి, ఫారిన్ టూరిస్ట్ని ఎప్పుడు అలో చేయాలి ఏంటి అన్న దానికి సంబంధించి ఆల్రెడీ ఇండియా మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా ట్రావెల్ ఇండస్ట్రీని ఓపెన్ చేస్తే మనం మాత్రం ఇంకా కంప్లీట్గా ఓపెన్ చేయలేదు. టూరిజం అనేటటువంటిది అటు ఎంప్లాయ్మెంట్కి ఇటు ఎకానమీకి చాలా ఇంపార్టెంట్ సెక్టార్. మరి ఈ కంటెక్స్లో మీరు లేట్గా ఓపెన్ చేస్తే మా రంగం అనేది ఏమైపోవాలి? ఇప్పటికే దీని మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది అన్ఎంప్లాయిడ్ అయిపోయి ఉన్నారు, చాలా వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింది. మరి అలాంటి కంటెక్స్లో ట్రావెల్ ఇండస్ట్రీ అనే దాన్ని ఎందుకు ఫారిన్ టూరిస్ట్ని త్వరగా ఓపెన్ చేయట్లేదు అని. కానీ గవర్నమెంట్ యొక్క కన్సర్న్ ఏంటి? ఇప్పుడు వేరే వేరే దేశాల్లో కేసెస్ అనేటటువంటివి ఉన్నాయి, వేరియంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. మరి అవి ఇక్కడికి స్ప్రెడ్ అవుతే ఎలాగా? ట్రాన్స్పోర్ట్ వల్లే కదా స్ప్రెడ్ అయ్యేది. మరి ఆ స్ప్రెడ్ అనేటటువంటి దాన్ని ఎలాగా అడ్డుకోవాలి? అందుకోసమే స్లోగా ఓపెన్ అప్ చేస్తుంది. ప్లస్ ఇండియాలో ఇంకా ఫుల్ వ్యాక్సినేషన్ జరగలేదు, అందుకోసము స్లోగా అన్నమాట. ఈ రెండిటికి బ్యాలెన్స్ ఎలా తీసుకొని వస్తారన్నదే ఇప్పుడు అసలైన ఇష్యూ. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా, USA రెండు దేశాల మధ్యలో క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి మినిస్టీరియల్ డైలాగ్ అనేది జరుగుతూ ఉంది. అందులో ఫోకస్ క్లైమేట్ ఫినాన్స్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్కి కారకమైనటువంటి కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్. ఈ డెవలప్డ్ కంట్రీస్ అనేటటువంటివి క్యోటో ప్రోటోకాల్, ఇప్పుడున్నటువంటి ప్యారిస్ అగ్రిమెంట్, వీటి కింద డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ ఇంపాక్ట్స్ అనేవి క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నాయి. కాబట్టి వీటికి ఫైనాన్స్ కాంట్రిబ్యూషన్ చేయాలి అన్నది. మరి దానికి సంబంధించి వీళ్ళు ఏమంటారు? మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా అంటారు. మీరు ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు. మీరు ఇన్వెస్ట్ చేసేది క్లైమేట్ ఫినాన్స్కనే కాదు కదా, మీ యొక్క ప్రాఫిట్స్ కోసం. ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్లో ఫినాన్స్కి కాంట్రిబ్యూట్ చేయాలి అన్న దానికోసం టాక్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. మనకి యూకేలో COP26 అనేది జరగబోతుంది. దానికి ముందే ఎన్నో రకాల మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఫినాన్స్ మినిస్టర్స్ మీటింగ్లో క్లైమేట్ ఫినాన్స్ గురించి ఇది మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది.
ఇండియన్ ఎకానమీలో స్టడీ గ్రోత్ అనేటటువంటిది ఉంది, స్లోగా రికవర్ అవుతున్నామని చెప్తున్నారు. ఎకనామిక్ సర్వే వీటిలో మనకి గ్రోత్ ఫాల్ అయింది, సడన్ రైజ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఎకానమీ ఫాల్ అయింది, స్లోగా గ్రోత్ అనేది అవుతూ ఉంది. బట్ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసి చూస్తే ఎకానమీ ఫాల్ తర్వాత కొన్ని సెక్టార్స్ పెరుగుతున్నాయి, కొన్ని సెక్టార్స్ పెరగట్లేదు. ఈ రికవరీ అనేటటువంటిది దీన్నేమో వి షేప్డ్ రికవరీ అని, దీన్నేమో యూ షేప్డ్ రికవరీ అని, దీన్నేమో కే షేప్డ్ రికవరీ అని, ఇలాగ వివిధ రకాల ప్లాన్స్గా మనం చెప్తాము. సరే, స్లో రికవరీ అన్నారు, స్లో రికవరీ బాగానే ఉంది. కానీ కొన్ని సెక్టార్స్ ఇందాకన్నట్టు అటు యూ షేప్డ్ ఇటు కే షేప్డ్ రికవరీ రెండూ కూడా ఇండియాలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. కే షేప్డ్ రికవరీ అంటే ఏంటి? కొన్ని పెరుగుతూ ఉన్నాయి, కొన్ని అలాగే ఉన్నాయంటే ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు ఉన్నట్టు కదా. సో ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, రికవరీ స్లోగా అవుతున్నాయి, ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరుగుతున్నాయి. దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేయాలి గవర్నమెంట్. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. సోలార్ ఎనర్జీ అనేటటువంటిది రెన్యూబుల్ ఎనర్జీ, అవునా? ఈ సోలార్ ఎనర్జీ అనేటటువంటి దాంట్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ, రెండోది వచ్చేటప్పటికి సోలార్లో సోలార్ పీవీ ఎనర్జీ. సోలార్ పీవీ ఎనర్జీ, సోలార్ రూఫ్ టాప్ ఇలాగ రెండు రకాలుగా ఉంటాయి. వీటిలో రూఫ్ టాప్ అనేది మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటున్నారు. ఎందుకని? ఇంటి పైకప్పు లేదా ఆఫీస్ పైకప్పు అక్కడ ఇన్స్టాల్ చేసుకోవడం. సో మిగిలినటువంటి కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియాలో సోలార్ రూఫ్ టాప్ అనేటటువంటిది మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంది. $66, $66 పర్ మెగావాట్ అవర్కి ఉంది. అంత కాస్ట్లోనే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం మిగిలినటువంటి వాటితో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో 68 ఉంది, మన దాంట్లో కంపారిటివ్లీ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్తున్నాం అన్నమాట. సో హోమ్స్, కమర్షియల్ బిల్డింగ్స్, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది మనకి. రూఫ్ టాప్ కాస్ట్ ఎఫెక్టివే, కానీ దాని యొక్క వ్యాప్తి తక్కువ, స్ప్రెడ్ తక్కువ, ఇంకా స్కోప్ అనేది ఉంది. దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోగలగాలి, అంతేనా అండి? సో ఈ కంటెక్స్లో ఒక్కసారి మనము సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఇండియాలో ఏమేమి మెజర్స్ తీసుకున్నారన్న దానికి సంబంధించి క్విక్గా రివిజన్ చేసుకుంటారా? వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ ఇజ్రాయెల్తో హై లెవెల్ ఎంగేజ్మెంట్ అనే దానికి సంబంధించి ఇండియా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి టాక్స్ అన్నమాట. ఇండియన్ ఫారిన్ మినిస్టర్ ఇజ్రాయెల్ని విజిట్ చేయబోతున్నారు. సో దాంట్లో హై లెవెల్ టాక్స్ అనేవి జరగబోతున్నాయని మనకు తెలుసు. ఆల్రెడీ పెగాసస్ అనేటటువంటి కేసు అనేటటువంటిది ఉంది. అది కాకుండా ఓవరాల్గా ఇండియా ఇజ్రాయెల్ మధ్య డిఫెన్స్ రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్, కంపారిటివ్లీ డిఫెన్స్ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగర్. వాటి గురించి మరి ఏవే విషయాలు డిస్కస్ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. వాటర్కి సంబంధించి మనం సప్లై మీద ఫోకస్ చేస్తున్నాం. అన్నిటికీ కుళాయి పైప్తోని కుళాయి నీళ్ళు అందించాలి అని జెల్ మిషన్స్ ఇలా తీసుకొస్తున్నాం. అయితే అవన్నీ మనకి సప్లై సైడ్, డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ని చూడాలి. అంటే ఒక ప్రాంతంలో వాటర్ డిమాండ్ ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా. అవైలబిలిటీ తక్కువగా ఉంది అంటే దాన్ని ఏ విధంగా చూసుకోవాలి, వాటర్ అవైలబిలిటీకి వాటర్ డిమాండ్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి, ఇది మనం చూసుకోగలగాలి, రైట్? సో ఆ ప్రకారమే మనకి ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఇప్పుడు అన్నీ కూడా మనం ఫోకస్ చేసేవి నేషనల్ వాటర్ ప్లాన్ అని ఇలాంటివన్నీ కూడా దేనికి ఫోకస్ చేస్తాం? సప్లై మీద, డిమాండ్ మీద ఫోకస్ చేయాలి. స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, సప్లై ఎలా చేయాలి, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ ఏంటి అంటే న్యాచురల్గా వాటర్ రీసోర్సెస్ని ఎలాగ ఎన్హాన్స్ చేసుకోవాలి, వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సుందర్బన్స్ అనేటటువంటి వాటికి సంబంధించింది ఎన్విరాన్మెంట్ కింద చదువుకుంటామండి. సాయిల్ని రీక్లెయిమ్ చేయడము అంటే ఏంటి? సెలైన్ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని సెలైనిటీ తగ్గించడం, అది సుందర్బన్స్లో సెలైన్ సాయిల్ రిక్లమేషన్ అనేది వండర్స్ని సృష్టిస్తుంది అని. అంటే సస్టైనబుల్గా, ఎకనామిక్గా, ఎకలాజికల్గా అక్కడున్న ఫార్మర్స్ని ఎంపవర్ చేయాలి. దానికోసం సైక్లోన్ తర్వాత సైక్లోన్ యాస్ అవి ఈ వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాన్ని హిట్ చేసాయి కదా, రెస్టరేషన్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి తీసుకొని రావడం జరిగిందనమాట. ఈ రెస్టరేషన్ చర్యలు కొంతవరకు సక్సెస్ఫుల్ అవుతున్నాయి. మరి ఇలాంటి సెలైనిటీ అనేటటువంటి తగ్గించడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఓవరాల్గా ఎక్కువ ల్యాండ్ రిక్లైమేషన్ అయినటువంటిది
అగ్రికల్చర్కి వీటికి ఉపయోగపడుతుంది. అది మనకి బెటర్ అవుట్కమ్స్ అనేటటువంటివి ఇచ్చేందుకు మనకి యూజ్ అవుతాయి. ఫార్మర్స్ వీళ్ళకి బెటర్ అవుట్కమ్స్ ఇస్తాయి. ఎందుకంటే సెలైన్ సాయిల్లో పంటలు పండించలేరు. రిక్లెయిమ్ చేసుకోవడం ద్వారా అక్కడ ఎక్కువ పంటలు పండించడానికి అవకాశం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. శ్రీలంక అనేటటువంటిది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్గానిక్గా గ్రీన్ అగ్రికల్చర్ అనేటటువంటి దాని వైపు ముందుకెళ్ళాలి అని. సో ఆర్గానిక్ ఫార్మింగ్ని, క్వాలిటీ ఆఫ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాటన్నిటిని మానిటర్ చేసుకోవాలి. మన వివిధ రకాల ఫర్టిలైజర్స్ వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ శ్రీలంక అనేటటువంటిది బీఓపీ క్రైసిస్లో ఉంది. ఈ కంటెక్స్లో గ్రీన్ అగ్రికల్చర్ వైపు వెళ్ళి లోకల్గా ఉన్నటువంటి రీసోర్సెస్ని వాడుకుంటూ ఆర్గానిక్ అగ్రికల్చర్ వైపు వెళ్తే ఈ విధమైనటువంటి ఫారిన్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవైపు ఎకానమీ సేవ్ అవుతుంది, ఇంకొక వైపు ఎన్విరాన్మెంట్ సేవ్ అవుతుంది. అందుకోసం దీని వైపుగా శ్రీలంక ఆలోచిస్తూ ఉంది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. చైనా అనేటటువంటిది చాంగ్-E5 అనేటటువంటి మిషన్ని పంపించడం జరిగింది. అది చంద్రుడి మీద ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి రాక్ శాంపుల్స్ని తీసుకొని భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత ఆ రాక్ శాంపుల్స్ని అనలైజ్ చేస్తే మనకి ఆ రాక్ శాంపుల్స్ 1.97 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని తెలిసింది. అపోలో మిషన్ ద్వారా అప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు మనుషుల్ని పంపించింది నాసా. 3 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ రాక్స్ని వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. అంటే ఓవరాల్గా మనకి ఫ్రెష్ శాంపుల్ ఆఫ్ రాక్స్ అనేటటువంటివి మూన్ మీద ఉన్నాయి అన్నది రీసెంట్గా మనకి ప్రూవ్ అవ్వడం జరిగిందనమాట. మూన్ మీదకి ఎన్నో రకాల మిషన్స్ అనేవి పంపిస్తున్నారు. మనం సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వలేదు మన చంద్రయాన్ 2లో. చంద్రయాన్ 3తో మనం ప్రయత్నించాలనుకుంటున్నాం. చాంగ్-E5 అన్నది చైనా యొక్క మిషన్. అది రాక్ శాంపుల్స్ని భూమి మీదకి సేఫ్గా తీసుకొని వచ్చింది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. WHO అనేటటువంటిది మలేరియా అనేటటువంటి వ్యాక్సిన్ని రీసెంట్గా సబ్ సహారన్ ఆఫ్రికాలో అలోట్ చేయడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఈ మలేరియా వ్యాక్సిన్ అనేది ఎంతవరకు ఇండియాకి హెల్ప్ అవ్వబోతుంది? మనకి RTS అనేటటువంటిది ఇంతకుముందు ట్రయల్ స్టేజ్లో ఉన్నింది. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్కి WHO అనేది ఆమోదించడం జరిగింది. మలేరియా అనేటటువంటిది పారాసైట్ అనేటటువంటి ద్వారా వచ్చేటటువంటి వ్యాధి. అది ట్రాపికల్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కువ దోమలు ఇవి ఉంటాయి కాబట్టి ట్రాపికల్ దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే సబ్ సహారన్ ఆఫ్రికా, ఇండియా ఇలాంటి వాటిలో ఎక్కువ కేసెస్, మలేరియా కేసెస్ ఉంటాయి. మరి వీటన్నిటిని డీల్ చేసేలాగా ఈ వ్యాక్సిన్ అనేటటువంటి తీసుకొని రావడం జరిగింది. ఈ ఈ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ మనము ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అంటామా ఇండియాని, దాన్ని తక్కువ కాస్ట్కే ప్రొడ్యూస్ చేసేలాగా భారత్ బయోటెక్ అనేది వివిధ రకాల కంపెనీస్తో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకొని మలేరియా వ్యాక్సిన్ ఇండియాలో ప్రొడ్యూస్ చేయబోతుంది. చేస్తే అది ఓవరాల్గా కేసెస్ని తగ్గించడంలో మనకు ఉపయోగపడబోతుంది. హాస్పిటలైజేషన్స్, మలేరియా డెత్స్ ఇవన్నీ తగ్గించే అవకాశం ఉంది. రైట్. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎయిర్ ఇండియా అనేటటువంటిది మళ్ళీ టాటాస్ చేతిలోకి వెళ్ళింది అంటున్నారు. టాటాస్కి సంబంధించినటువంటి టాటా ఎయిర్లైన్స్ని ఎయిర్ ఇండియాగా నేషనలైజ్ చేశారు. మళ్ళీ ఇది ఇప్పుడు నష్టాల్లో ఉంది, మళ్ళీ టాటాస్ దగ్గరికే వెళ్తుంది. వాళ్ళ బిడ్డింగ్లో వాళ్ళే గెలిచారు. సరే, మరి ఈ కంటెక్స్లో ఓవరాల్గా దీన్ని టర్న్ అరౌండ్ చేయగలరా అంటే ఆ నష్టాల నుంచి దాన్ని బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ సక్సెస్ఫుల్గా చేయగలరా? ఓవరాల్గా సివిల్ ఏవియేషన్ రంగం అనేటటువంటిదే నష్టాల్లో ఉంది. మన ఎయిర్ ఇండియానే కాదు, ఓవరాల్ సివిల్ ఏవియేషన్ రంగమే నష్టాల్లో ఉంది. ఈ కంటెక్స్లో ఆ రంగం మొత్తానికి సమూలమైన రిఫార్మ్స్ అనేవి తీసుకొని రావాలి. ఓవర్ కాంపిటీషన్ అనేది తగ్గించి ఫ్యూయల్ ప్రైసెస్ వీటి మీద ట్యాక్సుల్ని తగ్గించుకోగలిగితే కొంతవరకు వీటిని ప్రాఫిటబుల్గా చేసుకోగలము. ప్లస్ ఈ టాటాస్ అనేటటువంటి వాళ్ళు వివిధ రకాల ఇంటర్నేషనల్ మరియు డొమెస్టిక్ వీళ్ళందరితో సంప్రదింపులు జరిపి వాళ్ళందరితో కొలాబరేట్ అవుతే కొంతవరకు బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించింది. ఇండియాలో కోల్ క్రైసిస్ అనేటటువంటిది ఎంతవరకు ఉంది అని అంటున్నారు. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? కోల్ అనేటటువంటిది థర్మల్ పవర్ ప్లాంట్స్కి ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్, అవునా? ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేటటువంటివే ఇండియాలో ఎక్కువగా పవర్ కాంట్రిబ్యూషన్ అనేటటువంటివి చేస్తున్నాయి. పవర్ ప్రొడక్షన్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసే థర్మల్ పవర్ ప్లాంట్సే. అయితే 135 థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఓవరాల్గా అవైలబిలిటీ తక్కువగా ఉంది అన్నది ఇక్కడ మనకి ఇష్యూ అన్నమాట.
సో ఆ కంటెక్స్లో లేదు, నెక్స్ట్ కొన్ని మంత్స్కి సరిపోయేంత ఉంది అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ కంటెక్స్లో టోటల్ కోల్ సప్లైస్లో కోల్ ఇండియా లిమిటెడే 80% అవైలబిలిటీ. కోల్ మైనింగ్కి ప్రైవేట్ సెక్టార్ని అలో చేశాం, కానీ లాస్ట్ 2 సంవత్సరాల్లో అంత సబ్స్టాన్షియల్గా కోల్ మైనింగ్ ఏం పెరగలేదు, ప్రైవేట్ సెక్టార్ని అలో చేసినా సరే. సో ఈ కంటెక్స్లో ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ ఫ్యూయల్కి ముందు ఫస్ట్ ఏం చేయాలి? ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని బెటర్గా యూజ్ చేసుకోవాలి. అంటే దాన్ని ఏమంటాము? ఎనర్జీ ఎఫిషియన్సీ. ఫస్ట్ ఏం చేయాలి? ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచుకోవాలి. రెండోది ఆల్టర్నేటివ్స్ అనేటటువంటి దాన్ని వెతుక్కోవాలి. కానీ ఈ ఆల్టర్నేటివ్స్ అనేటటువంటివి మనకి అంత సడన్గా డెవలప్ అవ్వవు. సో అందుకోసం ఇంపోర్ట్ అగ్రిమెంట్స్ చేసుకోవడము, కోల్ అవైలబిలిటీ అనేది షార్ట్ టర్మ్లో ఉండేలాగా ఇంపోర్ట్ అగ్రిమెంట్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి. దాని ద్వారా ఇటువంటి క్రైసిస్ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా మనం చూసుకోగలము. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటటువంటి దానికి పవర్స్ అనేవి రీసెంట్గా పెంచడం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటటువంటిది ఇటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, ఈ 2 బార్డర్స్ని గస్తీ కాస్తూ ఉంటుంది. అయితే మనకి రీసెంట్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి పవర్స్ని పెంచి సర్చ్ అండ్ సీజ్ చేసుకునేటటువంటి అధికారాలని, దాని యొక్క లిమిట్స్ని పెంచడం జరిగింది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది ఆల్రెడీ మనం చదివాం లాస్ట్ వీడియోలో. ఏ విధంగా ఈ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేటటువంటివి ఉంటాయి, ఏ మినిస్ట్రీ కింద ఉంటాయి, బీఎస్ఎఫ్ అసలు ఏ సైడ్ ఉంటుంది, ఎంత లిమిట్స్ పెంచారు అవన్నీ అక్కడ చూసాం. అది ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. మనకు సండేకి సంబంధించిన ఆర్టికల్స్ రివిజన్ ఆర్టికల్సే. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. యుఎస్ఏ మరియు ఇండియా మధ్య ఫినాన్స్ మినిస్టర్స్ యొక్క మీటింగ్. ఆ మీటింగ్లో మరి మన ఫినాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ క్లైమేట్ ఫినాన్స్ అనేటటువంటి దానికి డెవలప్డ్ కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేయాలి, కానీ ఏ విధంగా అవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి? టెక్నాలజీ, ఫైనాన్స్ మరియు టెక్నాలజీ రెండింటినీ కాంట్రిబ్యూట్ చేయాలి. సో మరి ఈ రెండింటినీ ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అసలు అవి 2 ట్రాన్స్ఫర్ చేస్తున్నారా లేదా, దానికి సంబంధించి ట్రాక్ చేసుకునే మెకానిజం ఏది? అంతేనా కాదా? ఇప్పుడు అవి చేస్తున్నాయా లేదా అని ఎలా తెలుస్తుందండి? వాటిని ట్రాక్ చేసుకుంటేనే. సో ఆ ట్రాక్ చేసుకునే మెకానిజమ్స్ లేకపోవడం వల్ల అవి ఎంతవరకు ఉన్నాయి ఏంటి అన్నటువంటిది మనకు తెలియట్లేదు. అదే ఇప్పుడు ఇక్కడ ఇష్యూగా మారింది. వాటిని ఈ క్లైమేట్ ఫినాన్స్ మీటింగ్స్ ఇవన్నీ కూడా చూడాలి. మనకి ఈ మంత్ ఎండింగ్లో, నవంబర్ స్టార్టింగ్లో COP26 అనేటటువంటి జరగబోతుంది. UNFCCC కింద COP26 అనేది జరగబోతుంది. ఆ కంటెక్స్లో క్లైమేట్ ఫినాన్స్ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి, ఏంటి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరుగుతుంది, దీని మీద ఫోకస్ చేయాలి. అది ఇక్కడ మన ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్న విషయం. ఇవి వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.